వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు పెద్ద ప్రీమియర్స్కి వెళ్తున్నాము. ఇంకా మీకు చాలా కొన్ని క్లిప్స్ అయితే నేను చూపిస్తాను. ఫ్యాన్స్ ఎలా ఎంజాయ్ చేశారు, షో ఎలా ఉండింది, మూవీ చూసిన తర్వాత మూవీ ఎలా ఉంది, డైరెక్షన్ ఎలా ఉంది, రామ్ చరణ్ గారు ఎలా చేశారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు పెద్ద ప్రీమియర్స్కి వెళ్తున్నాము. ఎలా ఉందో చూసి వచ్చిన తర్వాత రివ్యూ అయితే మీకు చెప్తాను. ఇక్కడ ఒక్కటే ఒక థియేటర్లో ప్రీమియర్ పడింది. ఒక్క టికెట్ 500 రూపీస్ అనమాట. కింద రోలో, పైన అయితే 300 అలా ఉన్నాయి. వేరే వేరే రేట్స్ ఉన్నాయి. మేము ఇక్కడ హ్యాపీనెస్ స్ట్రీట్లో ఎపిక్ థియేటర్కి వెళ్తున్నాము. ఫస్ట్ టైం వెళ్తున్నాము ఎపిక్ థియేటర్కి. ఐనాక్స్లో పడింది, ఐమాక్స్లో కూడా పడింది, కానీ రేట్గా ఓపెన్ చేశారు. రేపు సినిమా అంటే ఈరోజు ప్రీమియర్స్ అయితే ఒకటే ఒక థియేటర్లో. మేము ఇప్పుడు థియేటర్కి వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత మూవీ చూసి వచ్చిన తర్వాత మళ్ళీ రివ్యూ చెప్తాను. అంతవరకు స్టే ట్యూన్ మై ఛానల్. హాయ్, హలో, నమస్తే. నేను మీ మీనా. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు అయితే పెద్ద రివ్యూతో మీ ముందుకు వచ్చానండి. ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే, ఆల్రెడీ నేను చెప్పినట్టుగా మేము నిన్న నైట్ అయితే ప్రీమియర్స్కి వెళ్ళాము. ఇక్కడ పూణేలో అనమాట. పూణేలో ఒకటే ఒక షో పడిందండి. ఒక షోకి వెళ్ళాము. అక్కడ థియేటర్లో ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదు. రామ్ చరణ్ గారి మూవీ రచ్చ సినిమా లాగే రచ్చగా ఉందండి. చాలా చాలా బాగుండింది. నేను సెకండ్ టైం ఇది చూడ్డము. పెద్ది ఓజీ సినిమా తర్వాత మళ్ళీ పెద్దికే చూడ్డము. ఫ్యాన్స్ అయితే కస్టమైజ్డ్ క్యాప్స్, టీషర్ట్స్ వేసుకొని, కటౌట్స్ పెట్టి, పూలదండలు వేసి, పాటలు ప్లే చేసి, డ్యాన్స్ వేస్తూ అలాగా వెల్కమ్ చేశారు మూవీని. సపరేట్ ఫ్యాన్ షోకి వెళ్ళాము మేమైతే. ఒక్కటండి, మొత్తం పూణే మహానగరంలో ఒక్కటే ఒక ప్రీమియర్ పడింది. అది కూడా చాలా సేపటి తర్వాత. నిన్నంతా ఎదురు చూస్తే ఎప్పుడో నిన్న ఈవినింగ్కి బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోయాయి. ఫ్యాన్స్ సపరేట్ షో వేయించుకున్నందుకు అది కూడా మాకు కూడా టికెట్స్ అయితే దొరకడం జరిగింది. మేము చాలా హ్యాపీగా అయితే బయటకు వచ్చాము మూవీ చూసిన తర్వాత. మూవీ ఎలా ఉంది, డైరెక్షన్ ఎలా ఉంది, రామ్ చరణ్ గారు ఎలా చేశారు, ఆబ్వియస్లీ సూపర్ యాక్టింగ్. తర్వాత మ్యూజిక్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనండి, ఇప్పుడు మనమైతే మూవీ ఎలా ఉందనేది డిస్కస్ చేసేద్దాము. అంటే నేనేం జడ్జ్ చేయడానికి నేను మరి అంత క్రిటిక్ని అయితే కాదు. ఎందుకంటే రీసెంట్గా హిట్ ఛానల్లో మన బుచ్చిబాబు గారి ఇంటర్వ్యూ అయితే చూశాను నేను. ఆయన కొంచెం ఈ విషయంలో వాళ్ళు ఒక క్వశ్చన్ చేశారనమాట. అంటే నెక్స్ట్ రివ్యూస్ ఎలా వస్తాయి అనుకుంటున్నారు, ఇవన్నీ అడిగారు వాళ్ళు. అడిగితే తను ఒకటే మాట చెప్పారు. రివ్యూస్ నేను కామన్గా ఫస్ట్ మూవీ ఉప్పెన చేసినప్పుడు రివ్యూస్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ నాకు అర్థమైంది, నాకు నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, రివ్యూస్ ఒకలాగా రివ్యూస్ డిఫరెంట్. అంటే మన మీడియా ఇచ్చే రివ్యూస్ డిఫరెంట్, ప్రేక్షకులు ఆదరించేది డిఫరెంట్ అని. అది 100% కరెక్ట్ అండి. సో రివ్యూస్ని అయితే ఎవరు నమ్మకండి. నేను కూడా, ఎందుకంటే రివ్యూలా కాకుండా మేము ఫేస్ చేసిన, మేము చూసిన, అంటే ఫస్ట్ టైం ప్రీమియర్స్లో మేము ఎక్స్పీరియన్స్ చేసినవన్నీ మీతో షేర్ చేసుకుంటాను అనమాట. చాలా ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే. ఫస్ట్ డైరెక్షన్ గురించి చెప్పుకుందాం అండి. బుచ్చిబాబు గారు ప్రతి ఇంటర్వ్యూస్లో, ప్రీ రిలీజ్ ఈవెంట్లో, ప్రతి చోట ఒక్కటే మాట కామన్గా చెప్తున్నారు. క్లైమాక్స్ అయితే ఏడ్చుకుంటూ బయటకు వస్తాము, చాలా ఎమోషనల్గా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, కమర్షియల్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ అయితే మిక్స్ అయిపోయి ఉన్నాయి ఈ సినిమాలో. మళ్ళీ రామ్ చరణ్ గారు యాక్టింగ్ లాస్ట్లో చూస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా బాధపడతారేమో. నాకు సురేఖ గారు సినిమా చూస్తే ఎలా ఫీల్ అవుతారని భయంగా ఉంది. ఇవన్నీ చెప్పారా, ఇవన్నీ కూడా 100% కరెక్ట్ అండి. కంప్లీట్ క్లైమాక్స్ వరకు ఎమోషన్ అయితే క్యారీ ఫార్వర్డ్ అవ్వదు, కానీ క్లైమాక్స్ బాగా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఎమోషనల్గా ఉండదు, బట్ ఇన్స్పైరింగ్గా ఉంటుంది. క్లైమాక్స్ కంటే ఒక 10 minutes ముందు వరకు చాలా ఎమోషనల్ జర్నీ అయితే నడుస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ అయితే,
అందరూ ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా కాళ్ళు విరిగిపోతుందన్నారు గదా! అది జరుగుతుంది. ఎలా అనేది మీరు థియేటర్‌కెళ్ళి మూవీలో చూడండి. అండ్ డైరెక్షన్ అయితే చాలా బావుంది. కంటిన్యూటీ ఉంది. ఎక్కడ గూడా ఒక సీన్ కట్ చేసి ఇంకో సీన్ అతికిచ్చినట్టుగా అయితే లేదు. ఒక సీన్‌కి ఇంకొక సీన్‌కి కనెక్టివిటీ అయితే ఉంది. కన్విన్సింగ్‌గా కూడా ఉంది. లాజిక్‌లెస్‌గా అలా లేదండి మూవీ అయితే. ప్రతి ఒక్క క్యారెక్టర్‌ని ఎలా రిప్రజెంట్ చేయాలో అలా రిప్రజెంట్ చేస్తూ వచ్చారు. ఫస్ట్ అయితే మన పెద్ది క్యారెక్టర్, తర్వాత హీరోయిన్ క్యారెక్టర్, ఆ తర్వాత మన జగపతి బాబు గారి క్యారెక్టరు, తర్వాత మన శివన్న గారి క్యారెక్టరు, ఇవన్నీ ప్రతి ఒక్క క్యారెక్టర్‌ని నీట్‌గా రిప్రజెంట్ చేసుకుంటూ, ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. ప్రతి ఒక్క అంటే సైడ్‌కి ఉండే వాళ్ళని కూడా వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క యాంగిల్‌లో వాళ్ళని మంచిగా చూపించారనమాట. చాలా బాగుండింది. రావు రమేష్ గారు కూడా ఉన్నారు. బట్ మరీ మిగతా సినిమాల్లో ఉన్నంత ఎలివేషన్ కానీ, ఆయనకు కొంచెం లెంతీ క్యారెక్టర్ కానీ అలా ఏం లేదు. ఒక 2, 3 సీన్స్‌కి అయితే ఆయన కనిపిస్తారు. సో, మూవీ అయితే చాలా బాగుంది. దయచేసి వేరే మూవీస్‌తో అయితే కంపేర్ చేయకూడదండి. రామ్ చరణ్ గారు తీసిన అన్ని మూవీల్లోకి ఇదైతే చాలా డిఫరెంట్. ఒక్కొక్క మూవీలో ఒకటి. ఇప్పుడు 'మగధీర'లో యాజ్ ఏ మెగాస్టార్ తనయుడుగా మనం చూసాము. 'చిరుత'లో ఫస్టే ఆ మ్యూజిక్ అయితే హైలైట్ 'చిరుత'. అన్ని మూవీస్ కలిపి 'మగధీర', 'చిరుత', 'రచ్చ', 'ఎవడు', 'నాయక్' ఇవన్నీ మూవీస్ కలిపి మన 'RRR' ముఖ్యంగా ఇవన్నీ మూవీస్ కలిపి ఆయన ఎక్స్‌పీరియన్స్ ఎలా అయితే గెయిన్ చేశారో అదంతా కూడా ఈ మూవీలో చూయించారనమాట. హ్యాపీనెస్ కానీ, ఒక రూడ్‌తనం కానీ, రఫ్ నేచర్ కానీ, ఆకతాయితనం కానీ, ఒక అంటే ఒక స్పోర్టీ స్పిరిట్ కానీ, ఇవన్నీ కూడా ఒక పర్సన్‌లో కనిపిస్తాయి. అదే పెద్ది అండి. ప్రతి ఒక్కరిలో ఒక పెద్ది ఉండాలి అని అనుకోవాలి. అట్లా ఉంటుందనమాట. అంటే ఇప్పుడు నా లైఫ్‌లో కూడా ఎలా జరిగింది, కొన్ని విషయాలు నేను కనెక్ట్ అయిపోయాననమాట. అలా ప్రతి ఒక్కరి లైఫ్‌లో పెద్ది క్యారెక్టర్‌లోని కొన్ని విషయాలైతే డెఫినెట్‌గా కనెక్ట్ అవుతాయి. ఇది బుచ్చిబాబు గారు చెప్పింది. ఇదే కూడా సినిమాలో ఉంది. బట్ కొంతమంది మిక్స్డ్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళ గురించి అయితే అస్సలు పట్టించుకోకూడదు. సినిమా అయితే చాలా చాలా బాగుంది. స్టార్టింగ్ మరీ హై ఎలివేషన్స్ ఉన్నాయి. హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్ళకండి. ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన కంటెంట్ అయితే మూవీలో ఉంది. దాన్నైతే ప్రాపర్‌గా కన్విన్సింగ్ అయితే చేశారు. ఇది బుచ్చిబాబు గారి డైరెక్షన్ అండ్ రామ్ చరణ్ గారి యాక్టింగ్ గురించి. అండ్ హీరోయిన్ కూడా చాలా చాలా బాగా చేశారు. ఆమెకి ఇచ్చిన క్యారెక్టర్ ఏదైతే అచ్చమ్మ క్యారెక్టర్ ఉందో ఆమె క్యారెక్టర్‌కి ఆమె అయితే న్యాయం చేశారు. కొంతవరకు అయితే ఆమె క్యారెక్టర్ వచ్చేసి తర్వాత మళ్ళీ క్లైమాక్స్‌లో కనిపిస్తారనమాట. ముఖ్యంగా ఈ సినిమాలో ఫైట్స్ అయితే అద్దరిపోయాయండి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా రెహమాన్ గారా అన్నట్టుగా అనిపించింది. ఒక ఢిల్లీ సీన్ అని చెప్తారు కదా! ఆ ఢిల్లీ సీన్ అయితే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే మనకి 'ముంబై' సినిమా గుర్తొస్తుందండి. ముంబై సినిమాలో ఆ 'వినరా వినరా' సాంగ్‌లో వస్తుంది కదా! ఆ సాంగ్ అలాంటి ఒక లైట్ మ్యూజిక్ వెనకాల వస్తుంటుంది. సాంగ్ కానీ ఎమోషనల్‌గా బాధ అనిపిస్తుంది. రామ్ చరణ్ గారు అంత క్రేజ్ పెట్టుకొని, అంత ఇమేజ్ పెట్టుకొని ఇలా డౌన్ టు ఎర్త్ అలాంటి క్యారెక్టర్ చేశారంటే నిజంగా బాధేసింది మాకు. అది బుచ్చిబాబు గారు చెప్పిన ఎమోషన్ సీన్ అంతా అక్కడే నడుస్తుందనమాట. ప్రతి దాంట్లో పోరాడతాడు ఐడెంటిటీ కోసం. మళ్ళీ ఓడిపోతాడు. పోరాడతాడు. మళ్ళీ ఓడిపోతాడు. ఫైనల్‌గా గెలుస్తాడు కానీ, ఆ గెలుపుని కూడా తీసుకోకుండా, గెలుపుని కూడా వాళ్ళ ఊరి కోసం సాక్రిఫైస్ చేస్తాడు. ఇదే సినిమా అనమాట. తర్వాత రెహమాన్ గారి మ్యూజిక్ అయితే అబ్బా! సూపర్ అండి. రికార్డింగ్ అయితే చెవులు అద్దిరిపోయాయి మాకు. ఈవెన్ దో ప్రీమియర్స్ అయినా ఆ గోలలో కూడా మ్యూజిక్ కానీ, వాయిస్ క్లారిటీ కానీ చాలా బాగా వినిపించింది. మామూలుగా అయితే ఆడియన్స్ గోలలో వినిపియదు. చాలా బాగా వినిపించింది. ఇది సినిమా రివ్యూ గురించండి. డీటెయిల్‌గా అయితే చెప్పను. జగపతి బాబు గారిది అయితే హైలైట్. సెకండ్ హీరో అని చెప్పాలి సినిమాకి. జగపతి బాబు క్యారెక్టర్ చాలా చాలా బాగుంది. ఇంకా కమెడియన్ సత్య ఉన్నారు. కాకపోతే పెద్దగా ఇక్కడ అవసరం పడలేదనమాట వాళ్ళది కామెడీ చేయడానికి. మొత్తము ఏకపాత్రాభినయం అంటారు కదా! అలాగా మన రామ్ చరణ్ గారైతే కొట్టేశారు మార్క్స్ ఫుల్‌గా. కథ కూడా చాలా బాగుండింది. ముఖ్యంగా దీంట్లో ఒక ఊరి కోసం పోరాడతారు. గవర్నమెంట్ ఆఫీస్‌కి ఢిల్లీ సీన్ ఎందుకంటే ఆ గవర్నమెంట్ వరకు రీచ్ అవ్వాలి మా బాధ అనేది
వెళ్ళి అంతవరకు జగత్ బాబు గారు ఎలా అయితే పోరాడింటారో సేమ్ తర్వాత అది ఫాలో అప్ చేస్తారు రామ్ చరణ్ గారు. అలా వెళ్ళి వాళ్ళని అడుక్కోవడం అదంతా ఫ్యాక్ట్ అండి. రియల్‌గా కూడా జరుగుతుంది. ఎక్కడో సెంట్రల్ వరకు కాదు. మన నియర్ బై ఉండే ఆఫీసెస్‌లో గూడా గవర్నమెంట్ ఆఫీసెస్‌లో గూడా అలాగే ఉంటుంది పరిస్థితి. చాలా మనకేదైనా మనము పని చేయించుకోవాలంటే చాలా కష్టం మీద జరుగుతుంది. అంత ఈజీగా అయితే ఏది జరగట్లేదు ఇప్పుడు సొసైటీలో. ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి కూడా. ఇంకా అది అది మన ఆఫీసర్స్ ప్రాబ్లమా, సొసైటీ ప్రాబ్లమా, సిస్టమ్ ప్రాబ్లమా తెలీదు. నేను కూడా సఫర్ అయ్యాను. ఆ విషయం ఏంటో నేను బాగా ఆడియన్స్‌లోకి రీచ్ అయిన తర్వాత నేనైతే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. నేను సఫర్ అయ్యాను. నేను లాస్ అయ్యాను కూడా. బట్ నేను ఏంటి అనేది నేను మళ్ళీ తర్వాత వీడియోలో చెప్తాను. సరే, మూవీ పార్ట్‌లోకొచ్చేసి డైరెక్షన్ గురించి మాట్లాడుకున్నాం. రామ్ చరణ్ గారి యాక్టింగ్ గురించి మాట్లాడుకున్నాము. మ్యూజిక్ చాలా బాగుండింది. హీరోయిన్ క్యారెక్టర్ బాగుంది. జగపత్ బాబు క్యారెక్టర్ బాగుంది. తర్వాత శివన్న క్యారెక్టర్, శివరాజ్ కుమార్ గారు కాసేపే అన్నారు కానీ సూపర్ అండి. చాలా బాగానే ఎక్కువసేపు ఉన్నట్టు అనిపించింది. సెకండ్ హాఫ్ అంతా ఆల్మోస్ట్ ఉంటారు. చాలా బాగుండింది. ఆయన ఇన్స్పైరింగ్ చేయడము పెద్దిని అసలు చాలా బాగుండింది ఆయన క్యారెక్టర్ అయితే. ఇంకా ఇక్కడితో సినిమా. తర్వాత సినిమాకెళ్ళాము. సినిమాలో ఎలా ఎంజాయ్ చేశాము, ఫ్యాన్స్ ఎలా ఎంజాయ్ చేశారనేది ఇప్పుడు నేను ఫస్ట్ ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి. International film superstar. ఆస్కర్ నామినేషన్ అవ్వడం, అందులో మా రామ్ చరణ్ ఉండటం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. తన స్థానంలో నేనే ఉన్నట్టుగా నా భావన కలుగుతుంది. రామ్ చరణ్ ఇస్ ఆర్టిస్టిక్ మీటింగ్ నటుడు, సంపూర్ణమైన నటుడు రామ్ చరణ్. కుమార్ బాబుకి సిట్టి బాబు అనే తమ్ముడున్నాడు. వాటిని పుట్టుకోవాలంటే ఈ సిట్టి బాబు గారి గుండె దాటినాలని చెప్పండి. దాటి ఎల్లేరని కూడా చెప్పండి.
కదా ఆ వీడియోలో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. నేను ఇది సెకండ్ టైం అండి. 'ఓజీ' సినిమాకి కూడా మేము ప్రీమియర్స్‌కెళ్ళాము. ఇలాగే ఎంజాయ్ చేస్తున్నారు. అసలు అప్పట్లో మనకి పేపర్లు ఎగరేయడము ఇదంతా ఇండివిడ్యువల్ థియేటర్స్‌లో చూసేవాళ్ళం కదా! మల్టీప్లెక్స్‌లో చూస్తున్నామండి. అది కూడా ఇక్కడ పూణేలో. ఆల్మోస్ట్ అందరు నార్త్ ఇండియన్స్ ఉంటారు. కానీ మన తెలుగు వాళ్ళ హవా కూడా ఎంత బావుందంటే క్యాప్స్ పెద్దయి కస్టమైజ్డ్ క్యాప్స్, టీ షర్ట్స్ తయారు చేసుకొని వచ్చారనమాట. మళ్ళీ ఫ్లాగ్స్ పెద్దయికి సంబంధించి జెండాలు చూస్తారు కదా! 'రైరే రారా'లో ఎలా ఊపుతున్నారో. 'రైరే రారా' సాంగ్ వస్తుంటే అబ్బబ్బబ్బా! ప్రతి సాంగ్‌కి అండి 'మస్సా మస్సా' సాంగ్‌కి 'మస్సా మస్సా' సాంగ్ అయితే మనకి కథతో పాటు వెళ్ళిపోతుంది. 'రైరే రారా' సెపరేట్ సాంగ్. సో, 'రైరే రారా' సాంగ్ అప్పుడైతే ఇంకా జెండాలు ఎగిరేస్తూ, డాన్స్ ఏస్తూ, పేపర్లు ఎగిరేస్తూ 2 బస్తాలు పెద్దవి పేపర్స్, న్యూస్ పేపర్స్ పీసెస్‌గా కట్ చేసుకొనొచ్చారు. అందరూ కూడా ఆల్మోస్ట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్సే. కానీ ఒక్కసారి అన్నీ మర్చిపోయి మన ప్రొఫెషన్ ఏంటి, మనం ఎక్కడున్నాం అన్నీ మర్చిపోయి చిన్న పిల్లలయిపోయి చిందులేస్తూ ఆడుకున్నారండి. అది ఫ్యాన్స్ షో అనమాట. నేను సెకండ్ టైమ్ చూడడం. చిన్నప్పటి నుంచి మూవీస్ చూసేవాళ్ళం కానీ ఇలా ప్రీమియర్స్‌కి ఎప్పుడు ఎళ్ళలేదు. 'ఓజీ' తర్వాత మళ్ళీ ఇప్పుడు 'పెద్దికే' ఎళ్ళాను. అసలు మామూలుగా లేదు. మెగా ఫ్యాన్స్ రచ్చ అంటారు గదా! అలా అనమాట. అసలు రచ్చే థియేటర్ అంతా. అసలు చాలా బావుండింది. వీడియో అయితే మీరు పూర్తిగా ఇంతవరకు వచ్చారు చూస్తున్నారంటే వీడియో పూర్తిగా చూసే ఉంటారు. నా ఒపీనియన్ ఏంటంటే నేను ఇంత హార్ట్‌ఫుల్‌గా రివ్యూ చెప్తున్నాను గదా! ఈ రివ్యూ అనేది బుచ్చిబాబు గారు డైరెక్టర్ గారి వరకు చేరాలని కోరుకుంటున్నాను. మన రామ్ చరణ్ గారి వరకు కూడా చేరాలి. ఎందుకంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూస్తున్నాం కదా! దాదాపు ఏప్రిల్‌లో వాయిదా పడింది. మళ్ళీ మొన్న రిలీజ్ అయింది. యాక్చువల్‌గా నేను ఎవ్వరి సినిమాకి రివ్యూ చేయలేదు ఇంతవరకు. ఫస్ట్ టైం పెద్ద సినిమాకి చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ హార్డ్ వర్క్ అనేది ఎలా ఉండిందనేది దాదాపు కొన్ని నెలల నుంచి చూస్తూ ఉన్నాము. తర్వాత రీసెంట్‌గా కూడా రామ్ చరణ్ గారు ఎమోషనల్ అయిపోయి స్పీచ్ ఇచ్చారు. సూపర్‌గా ఉంది. ఇదంతా కూడా విన్నాం కదా! కాబట్టి నేను సమ్‌వాట్ ఎమోషన్ అయిపోయి నా లైఫ్‌లో నేను ఆ సినిమాని కనెక్ట్ చేసుకొని ఈ విధంగా ప్రతి ఒక్కరి లైఫ్‌లో కూడా కనెక్ట్ అవుతుంది. స్లో ఉందా? ఫాస్ట్ ఉందా? ఇవన్నీ కాదు. సినిమాలో కంటెంట్ ఉందా? లేదా? వాళ్ళు ఎలా అయితే చెప్పారో ఆ కంటెంట్ ఉందా? లేదా? కొంతమంది హైప్ చెప్తారు కానీ ఏముండదు సినిమాలో. ఆయన ఏం చెప్పారు డైరెక్టర్, హీరో ఏం చెప్పారు అదైతే సినిమాలో 100% ఉంది. సో, హ్యాపీగా మీరు మీ ఫ్యామిలీతో కలిసి సినిమాకెళ్ళి చూడొచ్చు. ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.